అమ్మవారి ఖ్యాతిని పెంచేలా ఒక ట్రైన్ కి ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్ అని నామకరణం చేయించేలా కృషి చేయాలని ఎంపీ కేశినేని చిన్ని గారిని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కాశీ వెళ్ళడానికి వారణాసి ఎక్స్ప్రెస్, షిరిడి వెళ్ళడానికి షిరిడి ఎక్స్ప్రెస్, అదేవిధంగా తిరుపతి వెళ్ళడానికి తిరుమల ఎక్స్ప్రెస్ అని అనేక ట్రైన్లకి అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాల పేర్లు, దేవుళ్ళ పేర్లు ఉన్నాయి. అదేవిధంగా అమ్మవారి ఖ్యాతిని ఇనుమడించేసేలాగా మరి ఎంపీ కేశినేని చిన్ని గారు కూడా ఒక ట్రైన్ కి ఖచ్చితంగా ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్ అని నామకరణం చేయించేలాగా ఆయన కృషి చేయాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. మరి ఆయన విజయవాడ ఉత్సవాలు ఎందుకు నిర్వహించుకుంటున్నారో మాకు తెలియదు, కానీ కొంతమంది పెద్దల్ని తీసుకొస్తా ఉన్నారు ఇక్కడికి. ఉపరాష్ట్రపతి గారిని, అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి గారిని కూడా ఈ రోజున అమ్మవారి ఉత్సవాలకి, విజయవాడ ఉత్సవాలకి హాజరవుతా ఉన్నారు. గతంలో ఎంపీ చిన్ని గారు అనేక సందర్భాల్లో అమ్మవారి ఆలయ అభివృద్ధికి 120 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరు చేయించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. మరి ఈ రోజున మాజీ ఉపరాష్ట్రపతి గారు వచ్చేలేరు వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా ప్రస్తుత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు కూడా ఈ రోజు వస్తా ఉన్నారు. మరి ఈ సందర్భంలో మీరు ఖచ్చితంగా ఆలయ అభివృద్ధికి జగన్ గారి 70 కోట్లు మరి ఇచ్చి ఆలయాన్ని అనేక అంశాల్లో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయించారు. అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. మరి మీరు కూడా ఇంత పెద్ద పెద్ద వ్యక్తులు ఈ రోజున అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. కానీ కేంద్రం నుంచి 120 కోట్ల రూపాయల నిధుల్ని ఎమ్మటే మంజూరు చేయించేలాగా వారితో ఇక్కడ హామీ ఇప్పించాలని కూడా మరి మేమైతే మీరు చెప్పిన అంశాన్ని మేము తిరిగి మీకు గుర్తు చేస్తూ, ముఖ్యంగా మరొక విషయం, అమ్మవారి ఆలయానికి కుమ్మరపాలెం నుంచి కూడా ప్రత్యామ్నాయ ఒక మార్గం ఏర్పాటు చేయాలి ఘాట్ రోడ్ పైకి వెళ్ళడానికి. లేకపోతే ఆలయ ఉత్సవాలప్పుడు భక్తులు గాని, అదేవిధంగా స్థానికులు గాని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని అమ్మవారి ఆలయానికి కుమ్మరపాలెం నుంచి ఒక ప్రత్యామ్నాయ మార్గం కూడా ఏర్పాటు చేయాలని మేమైతే కోరుతా ఉన్నాం.